అందరికీ నమస్కారం అండి. మీ యశోద గోపాల్. ఓ మనిషి, ఎక్కడ నీ బంధుగుణం, ఎక్కడ నీ రక్త సంబంధం, ఎక్కడ నీ ఆత్మీయ బృందం, ఎక్కడ నీ కులం, ఎక్కడ పట్టు వస్త్రాలు పరుపుల పాలు, పట్టు పరుపులు చాకలి పాలు, ఆస్తిపాస్తులు బిడ్డల పాలు, విర్రవీగిన దేహం మట్టి పాలు. మరి నీవేంటి? గుక్కెడు తులసీ జలం, నోట్లో గుప్పెడు బియ్యం, తలపై రూపాయి నాణ్యం, ఒంటిపై తెల్లని వస్త్రం, ఇవి కూడా బుడిద పాలే. వీటి కోసమా పగలు ప్రతీకారాలు, మోసపు జీవితాలు, నాటకపు బ్రతుకులు, కుళ్ళు కుతంత్రాలు, నయవంచనాలు, నమ్మక ద్రోహాలు? నీతో వచ్చేది ఎవరు, వచ్చేదేంటి? భార్య ఇంటి గుమ్మం వరకు, బిడ్డలు కట్టే కాలే వరకు, బంధువులు శ్మశానం వరకు. కానీ నీ మంచితనం నువ్వు అస్తమించిన ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది. నీ బ్రతుకు ఎలా ఉండాలంటే, నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి. నీ మరణం ఎలా ఉండాలంటే, దేహం కాలి బూడిదైనా నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఉండాలి జీవితం. నీ చివరి మజిలీలో శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అలా బ్రతకాలి ఓ మనిషి.